అమ్మా నందిని, ఎక్కడికి వెళ్తున్నావు? పార్టీకి వెళ్తున్నాను. అయితే ఏంటి? నీ బట్టలు నీకు సౌకర్యంగానే ఉన్నాయా తల్లి? మీ ఊరు నుంచి వచ్చినప్పుడు నీ బట్టల్లో ఎంత పద్ధతి ఉండేది, ఇప్పుడు నువ్వు ధరించిన దుస్తుల్లో ఎంత అసభ్యత ఉందో ఆలోచించావమ్మా? చూడండి అత్తయ్య, మీ చాదస్తంతో నన్ను చంపకండి. అక్కడ పల్లెటూరు అలాగే ఉండాలి, కానీ ఇక్కడ సిటీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగే ఉండాలి, లేకపోతే నలుగురిలో నాకు పరుగు పోతుంది, సరేనా? దయచేసి మీ చాదస్తంతో నన్ను చంపకండి. చూడమ్మా నందిని, మనం వేసుకునే బట్టలు మనకు సౌకర్యంగా ఉండాలి, కానీ అమ్మాయి అంటే ఈ దేవీ నవరాత్రుల్లో చెప్తున్నాను, అమ్మవారి సాక్షిగా ఆ అమ్మవారే కనిపించి ఇలా ఉండాలి నీ దుస్తులు ధరించినప్పుడు. సాక్షాత్తు ఆ అమ్మవారే గుర్తుపెట్టుకో నందిని. నా ఉద్దేశం ఏంటంటే, ఈ చాముండేశ్వరి కోడలు నందిని అంటే ఒక మెట్టు పైనే ఉండాలి, కానీ తగ్గకూడదు. తగ్గనివ్వనమ్మా. నన్ను క్షమించండి అత్తయ్య. పల్లె నుంచి వచ్చిన నేను ఆ పద్ధతులు మర్చిపోయి ప్రవర్తించాను. ఒక నలుగురు ఫ్రెండ్స్ వల్ల నా మైండ్ సెట్ మారిపోయింది. నన్ను క్షమించండి. నువ్వు పల్లె నుండి వచ్చినప్పుడు ఎంత పద్ధతిగా ఉండేదానివో తెలుసా? అక్కడ లంగా ఓణీలు, చూడీదారులు దేవతలా కనిపించేదానివి. ఇప్పుడు క్షమించండి అత్తయ్య. ఇంకెప్పుడు ఇలాంటి దుస్తులు ధరించను. నాకు సౌకర్యంగా ఉండే లంగా ఓణి, చూడీదార్, నాకే సౌకర్యంగా ఉంటే ఆ సౌకర్యంగా ఉన్న బట్టలను ధరిస్తాను. మన భారతదేశంలో ఉన్న ఆ మంచి సంస్కృతిని, సాంప్రదాయాన్ని పాటిస్తూనే మన విధి విధానాలు వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నన్ను మనస్ఫూర్తిగా మీరు క్షమిస్తారని కోరుకుంటున్నాను అత్తయ్య. క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ లైక్ అండ్ కమెంట్, share and subscribe our channel. Thank you.